హలో గాయ్స్, దిస్ అజయ్ వాచింగ్ అజయ్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏంటంటే చాలా చాలా రోజులు అవుతుంది, అంటే ఒక 1 month అవుతుంది. ఒక బ్రదర్ కామెంట్లో, అన్న వెబ్సైట్ ఇలా హ్యాక్ అవుతుంది అన్న, నాకు సర్వర్ డౌన్ అవుతుంది అప్పుడప్పుడు, నేను ఆ జాబ్లకు అప్లై చేసినప్పుడు సర్వర్ డౌన్ అవుతుంది, మళ్ళీ స్కాలర్షిప్కి అప్లై చేసినప్పుడు కూడా సర్వర్ ప్రాబ్లం వస్తుంది బాగా అన్నది ఎట్లా జరుగుతుందన్న నాకు తెలుసుకోవాలని ఉందని ఒక కామెంట్ అయితే రాసి పెట్టిండు. ఆ వ్యక్తి ఇప్పుడు వీడియో చూస్తాడో చూడాడో తెలియదు, బట్ మనం ఆ కామెంట్స్ చూసినప్పుడు అయితే వీడియో వేయాలనిపించింది, నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే ఈ వీడియో మీ ముంగడికి తీసుకొచ్చిన. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సర్వర్స్ ఎలా పనిచేస్తాయని తెలియాలా ఫ్రెండ్స్. సర్వర్స్ అంటే ఏంటి, ప్యాకెట్స్ అంటే ఏంటి, సర్వ్యూ అంటే ఏంటిది అనేది మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు మొబైల్ వాడుతున్నారు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, లాంగ్ అవుతుంది అనుకోకూరు వీడియో, ఏం సొత్తి చెప్తుంది అనుకుంటున్నారు. ఇది తెలుసుకున్నాక మీకే సొంతంగా ఒక సర్వర్ని డౌన్ చేయొచ్చు, విత్ ఇల్లీగల్ తోటి చేస్తుంటారు చాలామంది. మీరు ఏదైనా పని చేసినప్పుడు సంథింగ్ మీరు దొరకకుండా చేసేదాన్ని హ్యాకర్ అంటారు. ఎథికల్ హ్యాకర్ కాదు, బ్లాక్ హ్యాకర్ అంటే దొరకకుండా చేసే పని హ్యాకర్ అంటారు. దొరికితే లాభం ఏముంది ఫ్రెండ్స్. డైరెక్ట్ వైపు నువ్వు బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసినావు అనుకో, డైరెక్ట్ నువ్వు బ్యాంక్లో దొంగతనం తీసుకొచ్చుకున్నా గదే కేసు ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఇక్కడ నువ్వు డైరెక్ట్ ఫోన్లోకి వెళ్ళి చేసినా గదే కేసు ఉంటుంది. అందుకే మీరు కొన్ని టిప్స్ పాటించాలా, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. మనకి ఇప్పుడు మీ మొబైల్ వాడుతున్నారు అనుకోండి, ఒక వెబ్సైట్ని బ్రౌజ్ చేసిరు, అంటే ఏదైనా ఒక వెబ్సైట్ బ్రౌజ్ చేసిరు అనుకో, ఆ వెబ్సైట్లో మీరు ఫర్ సపోజ్ మీరు ఫేస్బుక్ అని వాడుతున్నారు అనుకోండి, వెబ్సైట్లో మీ యొక్క లాగిన్ ఐడి ఇస్తుంటారు. ఆ వెబ్సైట్ అది ఏం చేస్తుంది అంటే సర్వర్, అంటే ఆ వెబ్సైట్ వాళ్ళు ఒక సర్వర్ ఉంటుంది కదా, సపరేట్ సర్వర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద చాంబర్స్ లెక్క ఉంటాయి సర్వర్స్. అందులో మీ డేటా ఎన్క్రిప్టెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు కూడా చదవరాదు దాన్ని, అలా సర్వర్ క్రియేట్ చేసుకుంటుంది, యాష్ లాంగ్వేజ్ తోటి ఉంటుంది. దాన్ని డీకోడ్ ఎలా చేయడము మనం ప్రీవియస్ వీడియోలో చేద్దాం ఫ్రెండ్స్. ఇలా మన టాపిక్ వచ్చేసి సర్వర్ని ఎలా డౌన్ చేయాలా, ఫాస్ట్గా కొద్దిగా తొందర చేద్దాం. పడుకోవాలా, ఇక్కడ మనం డాస్ అటాక్ అని ఒకటి ఉన్నది టూలు, అది క్రియేట్ చేసింది మనోడి. ఇక్కడ మీరు పైథాన్ 2 అని ఇచ్చేయండి. ఇప్పుడు మీరు ఏంటంటే మీరు కరెక్ట్ ఫాలో అవ్వండి, ఆగమం చేస్తున్నావు మళ్ళీ నువ్వు ఇట్లా చేసి ఇట్లా పోయి అనుకోకండి. ఇక్కడ ఇచ్చినాక ఇక్కడ మీకు ఐపీ టార్గెట్ యొక్క ఐపీ కావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మీకు టార్గెట్ ఐపీ మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ప్రీవియస్ వీడియోలో అన్మ్యాప్ అనేది ఒక వీడియో చేసిన, అది చూసుకోండి. అది ఇన్స్టాలేషన్ ఎలా కూడా చేస్తారో చూసిన. ఇక్కడ మీరు పింగ్ అని టైప్ చేయండి, www. మీ ఇష్టం ఉన్న వెబ్సైట్ ఇచ్చుకోండి, ఓకేనా. నేనైతే నాకు ఇష్టమైంది గూగుల్ ఇచ్చేసుకుంటున్నా, మీ ఇష్టం ముందు ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. నేనేమో మీ దగ్గరికి వచ్చి కూడా కదా. ఇక్కడ Ctrl+C అని టైప్ చేయండి, ఎందుకంటే మనకు ఐపీ అడ్రస్ దొరికిపోయింది కాబట్టి. ఎందుకు మళ్ళీ తంతాలు పడి వాళ్ళకి దొరకడు ఎందుకు గూగుల్ వాళ్ళకు. ఇక్కడ మనం ఈ పేస్ట్ చేసేయండి. మీకు ఇది ఐపీ అడ్రస్ ఫేక్ అనిపించవచ్చు గూగుల్ది, మీకు google.com అని టైప్ చేసి చూపెట్టిన కాబట్టి ఇక్కడ సర్వర్ అంటే ఐపీ అడ్రస్ ఇచ్చేసిన. ఇక్కడ మీకు google.com అని వస్తుంటుంది. మీకు google.com అని రావాలని నేను ఐపీ అడ్రస్ తీసుకున్నా. ఇంకా మీ వేరే ఐపీ అడ్రస్ తీసుకుంటే మీ ఇష్టం, ఇక లేకపోతే మీరు ఒక పని అని అద్దులే, మళ్ళీ వేరే సర్వర్ని మళ్ళీ వేరే దాన్ని ఇస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. మీరు ఏమైనా చేసుకోరు, నాకు అవసరం లేదు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టార్గెట్ ఐపీ అడ్రస్ ఇచ్చినాక ఇక్కడ 80 పోర్ట్ ఏదన్నా ఒకటి ఇచ్చుకోండి, 4466 ఏదన్నా 12 రెండు వేయండి, రెండు వేయాలా. ఇప్పుడు మనకి ఇక్కడ లోడింగ్ అయితే జరుగుతుంటుంది, 50% లోడ్ అయింది ఫ్రెండ్స్. ఈ టర్మింగ్స్ వాడుతున్నారంటే మీకు పక్కాగా ఇంటర్నెట్ స్పీడ్గా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే మీరు ఈ ఇంటర్నెట్ స్పీడ్ ఉందనుకో, మీ యొక్క సర్వర్ అయితే ఇక్కడ ఏమో మిస్టేక్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చినాం 44. అప్పుడప్పుడు ఇలా టూల్స్కి కొద్దిగా జ్వరం వస్తుంటుందో లేకపోతే ఏమవుతుందో మనకు కూడా తెలియదు.
ఇక మనం ఆ టూల్స్ని మనం క్రియేట్ చేయలేం కాబట్టి మనం ఇప్పుడు దాన్ని ఏం గెలకద్దు. మన సొంతంగా మనం ఒక లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాక మీరు ఇష్టం ఉన్న టూల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సక్సెస్ఫుల్లీ జరగ ప్యాకెట్స్ అయితే పోతున్నాయి. అంటే మీకు ఒకటి చెప్పాలా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే మీరు ఒకటే ఒక 100 మందిని ఒక వెబ్సైట్ని విజిట్ చేస్తే ఆ సర్వర్ క్రాష్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే పని చేయదు మొత్తానికి అది. లేకపోతే సర్వర్ డౌన్ అవ్వడం కానీ లేకపోతే వెబ్సైట్ క్రాష్ అవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ మీకు చూపిద్దామని నేను లైవ్గా చూస్తున్నా. ఇక్కడ గూగుల్ని ఓపెన్ చేద్దాం. గూగుల్ తల్లి ఓపెన్ కాదు కదా కొద్దిగా. ఇక్కడ లోడింగ్ అయితే బాగా లేట్ అవుతుంది, కొద్దిగా వీడియో కట్ చేస్తా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నో ఇంటర్నెట్ ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ ఎలోప్రెన్. ఇక్కడ చూడండి, దిస్ సైట్ క్యాన్ బి రీచ్డ్. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు www.google.com అన్ఎక్స్పెక్టెడ్లీ క్లోజ్డ్ ది కనెక్షన్. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మన సర్వర్ అయితే డౌన్ అవ్వడం జరిగింది. ఇది ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మనము ఒకటే 100 మందిని భటులను పంపిస్తే రాజ్యం ఎట్లా పోతుందో అదవుతుంది ఇలా. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. పక్కగా ఏంటంటే ఒక కామెంట్ ఏంటి ఫ్రెండ్స్, బ్రో మాకు ఈ టాపిక్ మీద ఒక వీడియో కావాలా అన్నట్టు ఒక కామెంట్ వాడేయండి. ముఖం మీద కొద్దిగా ఒక సబ్స్క్రైబ్ కూడా వాడేయండి ఫ్రెండ్స్. ఇంకేం లేట్, చల్ గుడ్ నైట్ మళ్ళా.